భార్యాభర్తల బంధం పార్ట్ 11. మరుసటి రోజు సుగుణను డిశ్చార్జ్ చేశారు. మానస డ్యూటీ మానేసి అర్జున్తో పాటు ఉండిపోయింది. ఫిట్స్ దెబ్బ నుండి సుగుణ పూర్తిగా కోలుకున్నట్టు లేదు, నీరసంగానే ఉంది. అర్జున్ గారు సుగుణను నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అంది మానస. మీకెందుకు శ్రమ అన్నాడు. ఇందులో శ్రమ ఏముంది, సుగుణ పరాయిదేం కాదు కదా అంది. అంటే అన్నాడతను అర్థం కానట్టు. నాకంటే పెద్దది, నాకు అక్క అనుకుంటాను. అలా అనుకుంటే ఏ సమస్య ఉండదుగా. మీరు వెళ్ళి మీకు ఏమైనా పనులుంటే చూసుకోండి అంది. థాంక్యూ మానసగారు అన్నాడు. మన మధ్య ఇలాంటివి లేని రోజు రావాలని కోరుకుంటున్నాను అంది. ఏమన్నారు అన్నాడు. ఏం లేదు అంది నవ్వేసి. అతను తన రూంలోకి వచ్చాడు. అద్దం ముందు నిలబడ్డాడు. తనేనా లేదా కొత్తగా ఎవరైనా వచ్చారా తనలోకి అన్నట్టుగా వింతగా చూసుకుంటున్నాడు. ఆ అద్దంలో కూడా అమాయకమైన మానస మొహం కనిపించి జుట్టు పీక్కున్నాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఎదురుగా ఉన్న తన పెళ్లి ఫోటోని చూడడం మొదలుపెట్టాడు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఎంత ప్రేమించాను నిన్ను. అలాంటిది నాకు ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం నేను చేసిన తప్పా? జీవితాంతం నీతోనే కలిసి ఉండాలి అనుకోవడం నా తప్పా? ఎందుకు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు? ఏ విషయంలో నేను నీకు సంతోషాన్ని పంచలేకపోయానో అయినా నువ్వు చెప్పి ఉండాల్సింది. నిన్ను బాగా చూసుకోలేదా? నువ్వు కోరింది కొనిపెట్టలేదా? నువ్వు చెప్పినట్టు నడుచుకోలేదా? ఒక భర్తగా నిన్ను ప్రేమించలేదా? అదే భర్తగా నీకు శారీరక సుఖం ఇవ్వలేదా? నాకు దొరకని ఆనందాలన్నీ నీకు అందించాలని ప్రతి క్షణం తాపత్రయపడ్డాను. ఇన్ని చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను మోసం చేశావు, దగా చేశావు, నా నుండి దూరంగా వెళ్ళిపోయావు. ఇంకా నేనెందుకు నిన్ను క్షమించాలి? నిన్ను ఎందుకు ఈ గదిలో భద్రంగా దాచుకోవాలి? వద్దు, నాకు నువ్వు వద్దు. ఈ గదిలో నీ జ్ఞాపకాలు కూడా వద్దు. అసలు నువ్వు దూరం అవ్వడం వల్లే ఆ సుగుణ ఈరోజు నన్ను టార్చర్ పెడుతుంది. తప్పు చేయకపోయినా చేశాను అంటుంది. ఎలా ఈ సమస్య నుండి గట్టెక్కాలి అని కాళ్ళ మీద చేతులు పెట్టుకున్నాడు. కాసేపటికి రూమ్ నుండి బయటకు వచ్చి పల్లీ అంటూ పిలిచాడు. ఏంటి సార్ అనుకుంటూ పల్లీ వచ్చాడు. పల్లీ వెనకే మానస కూడా వచ్చింది. నా రూంలో ఉన్న ఫోటో తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయ్ అన్నాడు నార్మల్గా. సార్ అన్నాడు పల్లీ ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యం? వెళ్ళి తీసేసేయ్ అనేసి బయటకు వెళ్ళిపోయాడు. మానసకు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది. మాట్లాడాలి అనుకునేలోపు అతను బయటకు వెళ్ళిపోయాడు. పల్లీ నువ్వాగు, నేను తీసేస్తాను ఆ ఫోటోను అంది మానస పల్లీతో. సరే అన్నాడు పల్లీ. మానస అతని రూంలోకి వెళ్ళి ఆ ఫోటో వైపు చూసింది. అతనికి చాలా ఇష్టమైన అతని భార్యతో కలిసి ఉన్న పెళ్లి ఫోటో. ఎందుకు తీసేయమన్నాడు? అర్జున్కి ఏమైంది? ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు తన పెళ్లి ఫోటోని తీసేయమన్నాడు అనుకొని ఫోటో తీసుకొని తన రూంలోకి వచ్చింది. ఆ ఫోటోని జాగ్రత్తగా తన రూంలో ఒకవైపు తగిలించింది. ఇన్ని రోజులు నచ్చిన ఆ ఫోటో సడన్గా ఎందుకు నచ్చలేదు అర్జున్కి అనుకుంది. సుగుణకు మెడిసిన్ ఇచ్చే టైం అవడంతో మానస సుగుణ రూంలోకి వెళ్ళింది. సుగుణ భోజనం ఇక్కడికే తీసుకురానా? నువ్వే వచ్చి తింటావా అంది మానస. నేనే వస్తాను, ఇక్కడేం నాకు బాగోలేదు. అర్జున్ ఎక్కడా అంది సుగుణ. అర్జున్ గారు బయటకు వెళ్ళారు అంది సుగుణను బయటికి తీసుకువస్తూ. సుగుణ ఏం మాట్లాడలేదు. కిచెన్లోకి రాగానే సుగుణను కూర్చోబెట్టింది. సుగుణకు అన్నం వడ్డించి తను తినగానే మందుల కోసం సుగుణ రూంలోకి వచ్చింది మానస. ఇంతవరకు ఏ రోజు సుగుణ రూంలోకి రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను కదా. సుగుణ గురించి ఏదైనా తెలుస్తుందేమో అని రూమంతా వెతికింది మానస. సుగుణకు సంబంధించిన ఫోటోలు 2 తన బెడ్ కిందే దొరకడం మానసకు ఆశ్చర్యంగా అనిపించింది. సుగుణకు సంబంధించిన ఏ విషయమూ అర్జున్కు తెలియదా? తను ఎక్కడో దాచిపెట్టకుండా ఈ ఫోటోలు తన బెడ్ కింద ఎందుకు దాచుకుంది? ఎవరూ ఈ రూంలోకి రారు అని నమ్మకము అనుకొని ఫోటోల వైపు చూసింది. 2 ఫోటోల్లోనూ సుగుణ ఎవరో మగవాళ్ళతో ఉంది. ఆ 2 ఫోటోల్లో సుగుణతో ఉన్న వ్యక్తులు మాత్రం వేరుగా ఉన్నారు. ఏంటి సుగుణకు వీళ్ళతో ఉన్న సంబంధం అనుకుంది. ఆ ఫోటోలని తీసుకొని నేరుగా తన రూంలోకి వెళ్ళి దాచేసింది. సుగుణకు ఆరోగ్యం పూర్తిగా బాగైంది. పెళ్ళికి చాలా తక్కువ టైం ఉంది అంటూ సుగుణ షాపింగ్లు ఎక్కువ అయ్యాయి.
ఈ పెళ్లి గురించి అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మానసకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సుగుణ ఏం చేస్తున్నా సైలెంట్గా ఉన్నాడు ఎందుకు? తనకు కాబోయే భార్య అనే ఉద్దేశమా? లేదా ఇంకేమైనా ఉందా అనుకుంది. పెళ్లి వారం రోజుల్లోకి వచ్చింది. సుగుణలోనూ మార్పు లేదు. అతనిలోనూ మార్పు లేదు. మానస సైలెంట్గా ఉండలేకపోయింది. పెళ్లి అందరికీ తెలిసేలా జరగాలని చూస్తోంది సుగుణ అనే విషయం అర్థమై సుగుణ గురించి కూపి లాగడం మొదలుపెట్టింది. సుగుణ ఇంట్లో లేనప్పుడు మళ్ళీ తన డీటెయిల్స్ కోసం పల్లితో కలిసి వెతికింది. మానస ప్రయత్నం ఫలించింది. ఇష్టం లేకపోయినా అర్జున్ ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ ఈ పెళ్లిని ఆపలేని నిస్సహాయ స్థితి అతనిది. ఆ రోజు రాత్రి మానస అతని రూంలోకి వెళ్ళింది. అతను కళ్ళు మూసుకొని ఏదో ఆలోచనలో ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అర్జున్ అంది. ఆ మాటకు అతను కళ్ళు తెరిచాడు. మానసను చూడగానే కళ్ళు తుడుచుకొని ఏంటి మానసగారు ఇలా వచ్చారు? అన్నాడు. అర్జున్ నాకు నీ నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంది. అర్జున్ అని మానస ఏకవచనంతో సంబోధించడం అతను గమనించలేదు. గమనించినా పట్టించుకోలేదేమో. ఏం తెలియాలి? అన్నాడు నిరుత్సాహంగా. ఈ పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమా? అంది. లేకపోతే ఎలా జరుగుతుంది? అన్నాడు. నా ప్రశ్నకి సమాధానం ఇది కాదు అంది. మానసగారు మనం ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు. మన జీవితాన్ని నడిపించేది వాడు. ఆపై వాడు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అన్నాడు పైకి చేయి చూపించి. అబ్బా ఎంత వేదాంతం అసలు! జీవితం మీద ఆశని వదిలేసి వ్యక్తిలాగా ఏంటి ఈ మాటలు? అంది. నా జీవితం నా చేతిలో లేనప్పుడు వేదాంతమే వస్తుంది అన్నాడు సీరియస్గా. అంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? అంది. ఉన్నా లేకపోయినా జరిగేది జరిగి తీరుతుంది అన్నాడు మళ్ళీ వేదాంత ధోరణిలో. అర్జున్ సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు సుగుణ నీకంటే పెద్దది అనే విషయం నీకు తెలుసా? తను చాలా స్వార్థపరురాలు. తన జీవితం బాగుండాలి అనుకుంటుంది. అందుకోసం నీ భవిష్యత్తు లాక్కోవాలి అని చూస్తోంది. అర్థం చేసుకో అర్జున్. ఇప్పుడు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమా? అంది. అతను సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అతని నుండి అంతకంటే ఎక్కువ ఏం ఆశించకూడదు అని మానస బయటకు వచ్చేసింది. ఏమైంది తల్లి? అన్నాడు పల్లి. పల్లి మీ సారు ఏ విషయమూ కరెక్టుగా చెప్పడం లేదు. మరెలా ఈ పెళ్లిని మనం ఆపాలి? అంది. మన ప్రయత్నం మనం చేద్దాంలే తల్లి అన్నాడు. థాంక్యూ పల్లి. నాకు ఒక తండ్రిలా అన్నలా ఈ సమయంలో తోడుగా ఉన్నావు. ధైర్యం చెప్తున్నావు. సహాయం చేస్తున్నావు అంది మానస. వద్దమ్మా అలాంటివి చెప్పి నన్ను పరాయివాడిని చేయకు అన్నాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి పల్లి. నా అన్నయ్యలు కూడా నా గురించి ఇంతలా ఆలోచించలేదు. సరే గాని మన విషయం ఎంతవరకు వచ్చింది? అంది. చాలా దగ్గరకు వచ్చింది తల్లి. వినయ్ రేపటికల్లా పూర్తి నిజాలు తెలుసుకుంటాడు అన్నాడు. పల్లి మన ప్రయత్నం వరకు ఓకే కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడంటావా? అంది. తప్పకుండా చేస్తాడు తల్లి అన్నాడు. మిగిలిన విషయాలు రేపు వినయ్ వచ్చాక మాట్లాడదాం పల్లి. వెళ్ళి పడుకో అనేసి తన రూంలోకి వచ్చేసింది. మానస మనసు నిండా ఆలోచనలే ఉన్నాయి. రేపటికి సుగుణ గురించి పూర్తి వివరాలు వచ్చేస్తాయి. తనని అర్జున్ పక్కన పెళ్లి కూతురుగా చూడడం నా వల్ల కాదు. మనసులో ఎంత బాధ ఉన్నా దాచుకొని అర్జున్ ముందు నార్మల్గా ఉన్నట్టు నటించి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అసలెందుకు అర్జున్ ఏ విషయమూ చెప్పడం లేదు అనుకుంది. ఆలోచనలతో అలాగే నిద్రపోయింది. ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్ళే సమయానికి వినయ్ వచ్చేశాడు. హాయ్ వినయ్ అంది. హాయ్ అక్క అన్నాడు వినయ్. మానస దగ్గరకు వచ్చి అర్జున్ హాల్లోనే ఉన్నాడు. వినయ్ రా టిఫిన్ తిను అంటూ కిచెన్లో తీసుకెళ్ళింది. అర్జున్ మానస వైపు చూడడం లేదా? అతను ఈ లోకంలో ఉన్నట్టుగా కూడా లేడు. అతను ఈ మధ్య సరిగా నిద్రపోవడం లేదు. తినడం లేదు. అతని మొహంలో బాధ ఎవరైనా ఈజీగా కనిపెట్టేయగలరు. వినయ్ కిచెన్లోకి వెళ్ళగానే అక్క నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉంది అని ఒక కవర్ ఇచ్చాడు. పల్లి దగ్గర ఇవ్వు, తర్వాత తీసుకుంటాను అంది. అలాగే అని ఆ కవర్ పల్లికిచ్చాడు. టిఫిన్ని తినేసి అర్జున్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది. మానస 10 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టింది. మధ్యాహ్నం సుగుణ బయటకు వెళ్ళిన తర్వాత పల్లి దగ్గరున్న సుగుణ డీటెయిల్స్ తీసుకొని తన రూంలోకి వచ్చింది.
అందులో సుగుణ ఇంటి అడ్రస్తో సహా తనకు సంబంధించిన వాళ్ళ వివరాలు, వాళ్ళు ఏం చేస్తుంటారో అన్నీ రాసి ఉంది. సుగుణ గురించి తెలియగానే మానస ఆశ్చర్యపోయింది. సుగుణ, ఎంత మోసం! చెప్తాను నీ పని. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపి తీరుతాను. నా అర్జున్కే ద్రోహం చేస్తావా? నిన్ను ఎంతగా నమ్మాడు తను. తన నమ్మకాన్ని అలుసుగా తీసుకొని పెళ్ళికి రెడీ అయిపోయావా? ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో, అర్జున్ నీ మెల్లో ఎలా తాళి కడతాడో చూస్తాను అనుకుంది మనసులో. పల్లి, నేను బయటికి వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుంది మానస అనుకున్నాడు పల్లి. సాయంత్రం 7 దాటింది. మానస ఇంటికి రాలేదు. అర్జున్ సుగుణతో కలిసి వచ్చాడు. ఆ రోజు నగలు కొన్నట్టున్నారు. సుగుణ వాటిని ఊపుకుంటూ వచ్చింది. అర్జున్ మొహంలో ఏ ఫీలింగ్స్ లేవు. పల్లి భయంగా రోడ్డు వైపు చూస్తూ ఉండడంతో సుగుణ అతన్ని అడిగింది. ఏమైంది పల్లి? ఎందుకో అటువైపు అలా చూస్తున్నావ్ అని. మానసమ్మ బయటకు వెళ్ళారు. ఇంకా రాలేదు మేడం. వెళ్ళి చాలాసేపయింది. ఏ రోజు ఇంత లేటైనా ఇంటికి రాకుండా ఉండలేదు. ఈరోజు మాత్రం చాలా చీకటైంది. ఎలా వస్తారో అని భయంగా ఉంది. ఒంటరిగా వెళ్ళింది కదా అన్నాడు. ఆ మాటలు వినగానే తన రూంలోకి వెళ్తున్న అర్జున్ ఆగిపోయాడు. ఏంటి, మానస బయటికి వెళ్ళిందా? ఎందుకు? అన్నాడు పల్లి దగ్గరికి వచ్చి. తెలీదు సార్, నాకేమీ చెప్పలేదు అన్నాడు. సరేలే, తనేమీ చిన్నపిల్ల కాదు. అలాగే ఇప్పుడు తనకి ఈ ప్లేసులు కొత్త కాదు. వస్తుంది, నువ్వెళ్ళి నీ పని చేసుకో అంది. ఛీ దుర్మార్గురాలా! నీకు ప్రాణం బాలేకపోతే నిన్ను దగ్గరుండి చూసుకుంది అనే విశ్వాసం కూడా లేదా అని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే మేడం అనేసి పల్లి వెళ్ళిపోయాడు. అర్జున్ మాత్రం హాల్లోనే ఉండిపోయాడు.